ఈ నా అన్వేషణకి ఎంత నోటుదోలంటే శివాజీ గారి మీద గరికపాటి నరసింహారావు గారి మీద నేను తన రీల్ పోస్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరిని దారుణంగా మాట్లాడాడు. వారితో పాటు పురాణాల్లో ఇతిహాసాల్లో మనం దేవతలుగా కొలిచే ద్రౌపది అండ్ సీతమ్మ వాళ్ళ పాత్రలను కూడా చాలా దారుణంగా వక్రీకరిస్తూ వాళ్ళకి రేపులు జరిగాయి అన్నట్టు. నిజానికి ఇదే నా అన్వేషు తన ఛానల్స్లో మహాభారతం ఎపిసోడ్లు చేశాడు. అందులో ద్రౌపది గారి గురించి చెప్పినప్పుడు ఆమెకు రేప్ జరిగిందని చెప్పలేదే మహాభారత ఫుల్ స్టోరీ చెప్పినప్పుడు. కానీ నిన్న చెప్పినప్పుడు మాత్రం ద్రౌపది క్యారెక్టర్ రేప్ జరిగింది మహాభారతంలో ఎలా చెప్తాడు? అంటే తనకు అనుకూలంగా ఉన్నప్పుడు తనకు నచ్చినట్టు వక్రీకరించి మాట్లాడేస్తాడా? అసలు అర్థం పద్ధం ఉండక్కర్లేదా? నోరుందని ఏది పెడితే మాట్లాడొచ్చా? ఒకటి మాత్రం నిజమండి, ఈ ఓవరాల్ కాంట్రవర్సీలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరి బుద్ధి వాళ్ళకు ఉండాలి, ఎవరి కామన్ సెన్స్ వాళ్ళకు ఉండాలి. మనం బయటకు వెళ్ళినప్పుడు మేము బట్టలు మాకు నచ్చినట్టు వేసుకుంటాము, హాఫ్ న్యూడ్ వేసుకుంటాము అంటే ఎదుటివాడు కామెంట్ చేస్తాడు. కామెంట్ చేసినప్పుడు తట్టుకోగలగాలి, ఆ మెచ్యూరిటీ ఉండాలి. వీడి తాకడం తప్పే, కానీ కామెంట్ చేయడం తప్పు కాకపోవచ్చు. సో ఇక్కడ ఎవరి కామన్ సెన్స్ వాళ్ళకు ఉండాలి. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత బండి వంకరగా వచ్చి గుద్దిందంటే ఇద్దరికి దెబ్బలు తగులుతాయి, ఇద్దరిది తప్పనే అంటారు. సో బాధ్యతలు ఇద్దరు అవుతారు. మేబీ చట్టం దృష్టిలో గుద్దినోడు తప్పు కావచ్చు, కానీ హాస్పిటల్లో జాయిన్ అయ్యేది మాత్రం ఇద్దరు కూడా. కాబట్టి ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనేవాడు సొసైటీలో హాఫ్ న్యూడ్గా తిరిగినప్పుడు ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అమ్మాయిలను ఒకలా పెంచారు, అబ్బాయిలను ఒకలా పెంచారు కాబట్టి అదే మనకు అలవాటు అయింది. కాబట్టి మన భారతదేశంలో మీరు ఈ నాన్ వెజ్ ఆచరించే ఫాలో అయ్యే పాశ్చాత్య కల్చర్ రావాలి అంటే ఇంకో 20 years పట్టొచ్చు.